హాయ్ హలో వెల్కమ్ టు దిశ టీవీ స్పోర్ట్స్. బస్బాల్ అంటూ విర్రవీగిన ఇంగ్లాండ్ జట్టుకు టీమిండియా భయాన్ని పరిచయం చేసింది. గత కొంతకాలంగా ప్రత్యర్థి జట్టుతో సంబంధం లేకుండా సాంప్రదాయ క్రికెట్ రూపురేఖలను మార్చేసిన ఇంగ్లీష్ జట్టు భారత్ ముందు మాత్రం తలవంచింది. సిరీస్ విజయమే లక్ష్యంగా భారత గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లాండ్ తొలి మ్యాచ్లో గెలుపొంది తామే టెస్ట్ క్రికెట్కి రాజులమని చెప్పకనే చెప్పింది. కానీ ప్రత్యర్థి ఎవరన్నది ఇంగ్లాండ్ మర్చిపోయింది. ఇంగ్లాండ్ చేసిన పెద్ద తప్పు అదే. రెండో టెస్టులో దెబ్బతిన్న సింహంలా భారత్ పంజా విసిరింది. వైజాగ్ టెస్టులో పర్యాటక జట్టును టీమిండియా చిత్తు చేసింది. విధ్వంసం సృష్టించే ఇంగ్లాండ్ ఆటగాళ్ల బ్యాట్లు మూగబోయాయి. భారత పేస్ గుర్రం బుమ్రా దాటికి ఇంగ్లాండ్ బ్యాటర్లు గజగజలాడారు. ప్రత్యర్థి కెప్టెన్ బెన్ స్టోక్స్ సైతం బుమ్రా బౌలింగ్కు ఫిదా అయిపోయాడు. అయితే తొలి రెండు టెస్టులు ఒక లెక్క, రాజ్కోట్ వేదికగా జరిగిన మూడో టెస్టు ఒక లెక్క. ఇంగ్లాండ్ జట్టుకు రాజ్కోట్ టెస్టు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. టీమిండియా దెబ్బకు గత 90 ఏళ్లలో ఎన్నడూ చూడని ఓటమిని ఇంగ్లాండ్ చవిచూసింది. 550 పరుగుల పైగా లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు ఏ దశలోనూ కనీస పోటీ ఇవ్వలేకపోయింది. అసలు మనం చూస్తుంది ఇంగ్లాండ్ జట్టునేనా అన్నట్లు ఇన్నింగ్స్ సాగింది. భారత స్పిన్ వ్యూహంలో చిక్కుకొని ఇంగ్లీష్ బ్యాటర్లు విలవిలలాడారు. జడేజా, కుల్దీప్ యాదవ్ స్పిన్ దాటికి ఇంగ్లాండ్ కేవలం 122 పరుగులకే కుప్పకూలింది. ఎక్కడో లయార్డ్లో బ్యాటింగ్కు వచ్చిన మార్క్వుడ్ 33 పరుగుల మినహా ఏ ఒక్క ఇంగ్లీష్ ఆటగాడు కూడా భారత బౌలర్లకు ఎదురు తిరగలేదు. గెలుపు విజయం పక్కన పెడితే కనీసం డ్రా అయినా చేసుకుందామన్న భావన ఏ ఒక్కరిలోనూ కనిపించలేదు. క్రీజులో కంటే డ్రెస్సింగ్ రూమ్లో ఉంటే బెటర్ అన్నట్లు వరుస క్రమంలో పెవిలియన్కు క్యూ కట్టారు. ఎప్పుడో 1934లో టెస్ట్ క్రికెట్లో పరుగుల పరంగా ఘోర ఓటమిని చవిచూసిన ఇంగ్లాండ్కు మళ్ళీ ఇప్పుడు భారత్ పుణ్యాన ఘోర పరాభవాన్ని చవిచూసింది. ఖచ్చితంగా ఈ ఓటమిపై ఇంగ్లాండ్ జట్టుతో పాటు మేనేజ్మెంట్ ఆత్మపరిశీలన చేసుకోవాలి. చిత్తుగా ఓడిన ఇంగ్లాండ్ జట్టుపై ఆ దేశ మాజీలు, మీడియా సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. టెస్ట్ క్రికెట్కు వైట్ బాల్ క్రికెట్కు తేడా ఉందంటున్న విషయాన్ని ఇంగ్లాండ్ ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిదని అభిప్రాయపడుతున్నారు. ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంత బలమో బౌలింగ్ కూడా అంతే బలం. జేమ్స్ అండర్సన్, మార్క్ వుడ్ వంటి పటిష్టమైన బౌలర్ విభాగం సైతం చేతులెత్తేసింది. ముఖ్యంగా వరల్డ్ క్లాస్ బౌలర్ జేమ్స్ అండర్సన్ అయితే గల్లీ బౌలర్ కంటే దారుణంగా విఫలమయ్యాడు. టెస్టుల్లో దాదాపు 700 వికెట్లు పడగొట్టిన అండర్సన్ను 22 ఏళ్ల యువ ఆటగాడు జైస్వాల్ ఊచకోత కోశాడు. భారత సెకండ్ ఇన్నింగ్స్లో 13 ఓవర్లు వేసిన అండర్సన్ 6 ఎకనామిక్తో 78 పరుగులు సమర్పించుకున్నాడు. అతడితో పాటు మరో స్పీడ్ స్టార్ మార్క్ వుడ్ది కూడా అదే పరిస్థితి. వుడ్ కూడా తన మార్కును చూపించలేకపోయాడు. సర్ఫరాజ్ ఖాన్ వుడ్కు చుక్కలు చూపించాడు. ఇక స్పిన్నర్ల విషయానికి వస్తే అరంగేట్రం టెస్ట్లోనే తన పిచ్ మాయాబాలంతో ఆకట్టుకున్న హాడ్లీ తర్వాత మ్యాచ్లో మాత్రం భారత బ్యాటర్ల ముందు దాసోహమయ్యాడు. అడపదడప వికెట్లు పడగొట్టి ధారాళంగా పరుగులు సందర్శించుకున్నాడు. మరో స్పిన్నర్ రెహాన్ అహ్మద్ ఇంగ్లాండ్ జట్టులో ఎందుకు ఉన్నాడో అర్థం కూడా కావడం లేదు. తొలి టెస్టులో కాస్త పర్వాలేదనిపించిన అహ్మద్ ఆఖరి 2 టెస్టుల్లో మాత్రం కనీస ప్రభావం చూపలేకపోయాడు. వికెట్ల విషయం పక్కన పెడితే పరుగుల కట్టడి చేయడంలో కూడా అహ్మద్ విఫలమయ్యాడు. అయితే సీనియర్ స్పిన్నర్ జాక్ లీచ్ లోటు ఇంగ్లాండ్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఇక రాంచీ వేదికగా జరగనున్న 4వ ఇంగ్లీష్ జట్టు ఏ మేరకు పుంజుకుంటుందో చూడాలి. మరి కాగా మూడో టెస్టుకు ముందు ఇంగ్లాండ్ జట్టుకు 10 రోజుల విశ్రాంతి లభించింది. ఈ క్రమంలో ఇంగ్లాండ్ జట్టు రీఫ్రెష్మెంట్ కోసం పేరిట దుబాయ్కు పయనమైంది. ఇదే ఇంగ్లాండ్ కొంపముంచిందని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఆ గ్యాప్లో భారత్లోనే ఉండి ప్రాక్టీస్ చేసి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మూడో టెస్టుకు కేవలం ఒక్కరోజు ముందే రాజ్కోట్కు చేరుకున్న ఇంగ్లాండ్ జట్టు హడావుడిగా బరిలోకి దిగింది. కనీసం ప్రాక్టీస్ లేకుండానే ఆడిన ఇంగ్లాండ్కు సరైన గుణపాఠం భారత్ చెప్పింది. ఇంతకుముందు ఏ పర్యాటక జట్టు కూడా భారత్కు వచ్చి విశ్రాంతి పేరిట బయటకు వెళ్ళింది లేదు. ఇంగ్లాండ్ మాత్రం ఈ కొత్త సాంప్రదాయానికి తెరలేపింది.